కుటుంబ సభ్యులు భార్యపై ఉన్న ప్రేమతో ఆ ఇంట్లో ఉన్న యజమాని ఒక అద్భుతమైన ఎస్కలేటర్ లిఫ్ట్ లాంటిది తయారు చేశాడు. నిజానికి ఇంజనీర్లు ఇలా గొప్ప గొప్ప వాళ్ళు కాదు, సాధారణ ఎలక్ట్రీషియన్ తయారు చేసిన ఈ ఎస్కలేటర్ చూస్తే ప్రస్తుతం గోదావరి జిల్లా ప్రజలంతా కూడా ఒకసారిగా ఆశ్చర్యానికి గురి చేస్తారు. ఇంతకీ ఏం తయారు చేశారు అనుకుంటున్నారా? గోదావరి జిల్లాకు సంబంధించి ఆర్తుమూరు, మనకి మండపేట సమీపాన ఆర్తుమూరు గ్రామంలో గల ఎలక్ట్రానిక్ వస్తువులు తయారు చేయడం ఎంతో ఇంట్రెస్ట్ శివనారాయణ రెడ్డికి. అటువంటి శివనారాయణ రెడ్డి తన భార్య మెట్లెక్కే క్రమంలో ఎక్కువగా మోకాలు నొప్పులు రావడం, కాళ్ళు నొప్పులు రావడం వంటి సమస్యలు భర్త దృష్టికి తీసుకొచ్చింది. దీంతో తక్కువ పరిజ్ఞానంతో కేవలం 5th క్లాస్ చదువుకున్న శివనారాయణ రెడ్డి ఈ మెట్లకు సంబంధించి ఏదైతే మనం చూస్తున్నామో ఈ మెట్లకు సంబంధించిన ఎస్కలేటర్ కేవలం 2 స్టెప్స్, ఆ ఎస్కలేటర్ ఏదైతే దానిపైన నుంచుంటే పై వరకు కూడా తీసుకుపోయే విధంగా ఈ ఎస్కలేటర్ను రూపొందించారు. తక్కువ ఖర్చుతో ఈ విధంగా శివనారాయణ రెడ్డి రూపుదిద్దడంతో పలువురు కూడా ఈ ఎస్కలేటర్ని చూసేందుకు శివనారాయణ రెడ్డి నివాసానికి చేరుకుంటున్నారు. తన భార్య, కుటుంబ సభ్యులు ఇలా ఎవరొచ్చినా అంటే దాదాపు 300 కేజీల బరువును ఈ ఎస్కలేటర్ ద్వారా మేడపై వరకు కూడా తీసుకువెళ్ళే విధంగా ఈ పని జరుగుతుందని తెలియజేశారు. దాదాపు 20 రోజుల నుంచి నెల రోజుల వరకు కూడా కష్టపడి ఈ ఎస్కలేటర్ తయారు చేసినట్లు ఆయన తెలియజేశారు. దీనికి చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే చదువు తక్కువైనప్పటికీ కూడా తక్కువ డిఫరెంట్ వస్తువులు కనిపెట్టడం, పరిజ్ఞానంతో కూడిన వస్తువులు కనిపెట్టడం మొదటి నుంచి కూడా శివనారాయణ రెడ్డికి ఒక రకమైన అలవాటు. ఇలాంటి తరుణంలో తన భార్య తన నివాసంలో నేను మేడపైకి వెళ్ళలేకపోతున్నాను, మెట్లు ఎక్కలేకపోతున్నాను అన్న విషయాన్ని పదే పదే ప్రస్తావించడంతో ఎస్కలేటర్ అనేది 2 స్టెప్స్తో తయారు చేస్తాను అనే విధంగా శివనారాయణ రెడ్డి ముందుకు వచ్చారు. దీంతో మనం చూస్తున్నాం కదా విజువల్స్లో, ఈ విధంగా 2 స్టెప్స్ అంటే ఈ 2 స్టెప్స్ మీద నుంచుంటే మనం అనుకున్న గమ్యస్థానానికి ఈ ఎస్కలేటర్ అనేది తీసుకువెళ్ళిపోతుంది. అయితే పూర్తిగా ఇది కరెంటు పైనే పనిచేస్తుందని చెప్పి శివనారాయణ రెడ్డి తెలియజేశారు. ఒకవేళ మధ్యలో అంటే మనము ఈ ఎస్కలేటర్ ఎక్కిన తర్వాత పైకి వెళ్తుండగా కరెంటు పోయినట్లయితే మధ్యలో ఎక్కడైతే ఆగిపోతుందో అక్కడ ఆగిపోతుంది, అక్కడి నుంచి మనం పైకి వెళ్ళిపోవచ్చు లేదా కిందకి వచ్చేయచ్చంటూ కూడా శివనారాయణ రెడ్డి తెలియజేస్తారు. తర్వాత కరెంటు వచ్చిన తర్వాత లేదా కిందకి లేదా పైకి వచ్చేస్తుందంటూ కూడా శివనారాయణ రెడ్డి పేర్కొన్నారు. గోదావరి జిల్లాలంటేనే ఒక అద్భుతం, అలాంటిది ఒక అద్భుతమైన ఈ టెక్నాలజీతో తక్కువ ఖర్చుతో ఈ విధంగా ఎస్కలేటర్ అంటే ఒక లిఫ్ట్ మాదిరిగా ఒక నివాసాన్ని ఒక ఎస్కలేటర్ 2 స్టెప్ ఎస్కలేటర్కి ప్రాణం పోసే విధంగా తయారు చేయడం పట్ల పలువురు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లోకి వచ్చిన బంధువులు కూడా మెట్లు ఎక్కకుండా చక్కగా ఈ 2 స్టెప్స్ ఎస్కలేటర్ పై నుంచి చకచక మేడం ఎక్కి వెళ్ళిపోతున్న పరిస్థితి నెలకొంది. ఇంకా భార్యకు ఎంతో తను ఇష్టపడి తన భార్య ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ ఎస్కలేటర్పై ముందుకు వెళ్ళడం పట్ల కూడా శివనారాయణ రెడ్డి చాలా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. Simply so far.